ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని క్షణాల్లో చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది కరోనా బారిపడి మరణించారని WHO ప్రకటించింది. ఇప్పుడు మనం చెప్పుకునే క్లౌడ్ బస్ట్ కానీ కరోనా మరణాలు కానీ ఇవన్నీ మనుషుల స్వయంకృతాపరాధాలే. ప్రకృతిని పట్టుకొని పిండేస్తున్నారు. మనుషులకు అవసరమైన పంచభూతాలను స్వార్థానికి వాడుతున్నారు. పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీటిలో కాలుష్యం, భూమిని తవ్వేస్తున్నారు. ప్లాస్టిక్ పేరుతో ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నారు. ఆకాశంలో ఓజోన్ పొరను నాశనం చేసేస్తున్నారు. అందుకే ఋతుపవనాలు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. దీంతో మేఘాలన్నీ ఒకే చోట జామ్ అవుతున్నాయి. అవి పెరిగి పెరిగి మేఘ విస్ఫోటనాలుగా మారుతున్నాయి. అందుకని ఒకే ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది. ఆ తాకిడికి అక్కడ నదులు పొంగుతున్నాయి, కొండలు విరిగిపడుతున్నాయి. దీంతో ఒక్కసారి జన నివాసాల మీద విరుచుకుపడుతున్నాయి. వందల మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఆర్థిక వినాశానికి దారితీస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బస్ట్ కి కారణాలేమిటని అన్వేషిస్తే తెలిసినదేమిటంటే, భారత ఉపఖండంలో ఋతుపవనాలు బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రం నుండి బయలుదేరుతాయి. అలా రాష్ట్రాల మీదుగా కొన్ని ఉత్తర దిక్కు వైపు వెళ్లాయి. అక్కడి నుంచి హిమాలయాల పైకి వెళ్లి అక్కడ మేఘ విస్ఫోటనం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం భారతదేశం అంతటా కురుస్తున్న భారీ వర్షపాతాలకి కారణం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ స్థాయిలేనని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది రానున్న కాలంలో మరింత విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం, కాలుష్య కారకాలను కంట్రోల్ చేయకపోతే మరిన్ని ఉత్పాదాలు జరుగుతాయని అంటున్నారు. త్వరలో కొత్త కొత్త పేర్లు వినిపించే అవకాశం ఉందని మళ్లీ హెచ్చరిస్తున్నారు. ఇంకా వారేం చెప్తున్నారంటే, 3 వాతావరణ వ్యవస్థలు భూగోళం మీద ఉన్నాయని, వీటి వ్యవస్థల అమెరికాలో తేడాలు రావడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. అవేంటంటే, 1 హిమాలయాల్లో మంచుకొండలు విరగడం, 2 సముద్రాల్లో తుఫాను, వాయుగుండాల ప్రభావం, 3 నదులపై తేమ శాతం పెరిగిపోవడం. ఈ మూడింటిలో ఎక్కడ తేడా కొట్టినా ఉపద్రవం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఋతుపవనాలు ఆడుతూ పాడుతూ వెళ్లిపోతాయని, అక్కడెంత కావాలో అంతే వర్షాన్ని కురిపిస్తాయని అంటున్నారు.